Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is resilient prayer. Resilient prayer. స్థితిస్థాపక ప్రార్థన లేదా నిలకడలతో కూడా ప్రార్థన. ఈ అంశం గురించి ధ్యానం చేద్దాం. యెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 11-12 సారాంశము, 4వ అధ్యాయం 6-8 వరకు ఈ సత్యాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాక్య లేఖన భాగాలను మనం ధ్యానం చేసినప్పుడు ఈ అంశం మనకు కనిపిస్తుంది. నిలకడతో కూడిన ప్రార్థన, స్థిరత్వంతో కూడిన ప్రార్థన. ఎరుషలేము ప్రాకారం అగ్నిచేత, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉన్నాయని ఆ సంగతి విన్నప్పుడు నెహెమ్యా ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఆయన రాజుకు అనుమతి తీసుకొని యెరూషలేము ప్రాకారం, పడిపోయిన ప్రాకారం కట్టడానికి ఆయన యెరూషలేము తిరిగి వచ్చాడు. కట్టడానికి పూనుకున్నారు. ఈ మంచి కాలం చేయటిగా పూనుకున్నారు అనగా అందరూ వచ్చారు. ఆ సందర్భంలో సన్బలట్, టోబియా మీరు హేళన చేశారు, మీరు రాజు మీద తిరుగుబాటు చేస్తారా అన్నప్పుడు నెహెమ్యా, దేవదేవుడే, ఆకాశంలో దేవుడే మా యత్నం సఫలం చేయనని ఆయన ప్రార్థించి కార్యం ప్రారంభించాడు. నెహెమ్యా గ్రంథంగా ప్రత్యేకత గమనిస్తే ప్రార్థనతో ప్రారంభించబడి ప్రార్థనతో ముగించబడుతుంది. ప్రతి విషయంలో నెహెమ్యా ప్రార్థిస్తూ ముందుకెళ్ళాడు. ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. నువ్వు రాజు కావాలని ప్రయత్నం చేస్తున్నావు అంటూ ఆయన మీద నేరస్థాపన చేశారు. అంత మాత్రమే చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది రకరకాలుగా ఆయనకు సవాలు ఎదురయ్యాయి. వ్యతిరేకత ఎదురైంది, నిరుత్సాహం కలిగింది. సొంత ప్రజల్లో మేము చేయలేం, బరువులు మోయలేమన్నారు, చిత్త విస్తారంగా ఉన్నదన్నారు. కానీ ఆ జీవితంలో ఇలాంటివన్నీ ఎదురయ్యాయి. ఇలాంటి సందర్భంలో మనం విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్నప్పుడు, ప్రభువుల విశ్వాసం ఉంచినప్పుడు నిలకడగా ఉండగలం. అది ట్రస్ట్ గాడ్ ఇన్ ద బ్యాడ్ టైమ్స్ అవర్ హోప్ గ్రోస్. దుర్దినములలో, చెడు కాలంలో మన ప్రభువుని విశ్వాసం ఉంచినప్పుడు, ఆ నమ్మినప్పుడు మన నిరీక్షణ అది అభివృద్ధి పొందుతుంది. We grow resilient when we stand firm in faith in God and His love for us. ఆయన ప్రేమ బట్టి, ఆయన ఉన్న విశ్వాసం బట్టి మనము విశ్వాసములో ఉన్నప్పుడు స్థిరంగా నిలబడవు. ఎలాంటి స్థితిగతులు ఎదురైనా, ఎలాంటి సవాలు ఎదురైనా, ఎలాంటి ప్రతికూల పవనాలను వీచినా కూడా మనం స్థిరంగా ఉండగలం. యాంపుల్ ఫెయిత్ ఇన్ గాడ్. ప్రభువుల విశ్వాసం అనేది కాబట్టి స్థిరంగా ఉండగలం. ఈ జీవిత సవాళ్ళతో కూడుకున్నది. అటు ఫేస్ అడ్వర్సిటీస్, కెలామిటీస్, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్, డిసీజెస్, అపోజిషన్, రిజెక్షన్, డిజెక్షన్ అండ్ సో ఆన్ ఎన్నో మనకు ఎదురవుతాయి. అలా సందర్భంలో మనం స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. గివ్ అప్. మనం వదిలిపెట్టకూడదు. మనం వాటిని ధైర్యంతో ఎదుర్కోవాలి. మనం నెహెమ్యా ఆ రీతిగా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. రెసిలియన్స్ is God's ability to bounce back. It's God given ability to bounce back. తిరిగి రావడానికి, తిరిగి నిలబడడానికి నిలకడ జీవితం అనేది ఎంతగానో దోహదం చేస్తుంది. And continue our fight despite obstacles or hardships that befall on you. నీ మీద ఎన్ని ఎదురైనా కూడా వాటన్ని కఠినమైన స్థితిగతుల్లో కూడా నువ్వు ధైర్యంగా ముందు సాగిపోవడానికి నిలకడగా జీవితం ఎంతగానో దోహదం చేస్తున్న సత్యం వాక్యం స్పష్టంగా ప్రబోధిస్తున్నది. రెసిలియన్స్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ టు కీప్ గోయింగ్ ఈవెన్ when you encounter challenges. మన జీవితంలో ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి నిలకడగుతున్న ప్రార్థన ఎంతగానో మనకు దోహదం చేస్తుంది. నేను అది నిలకడగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా దినముడు ఆ ప్రాకారం కట్టగలిగాడు ఆయన. ఎందుకనగా ఆయన జీవితం అనేది నిలకడగా ఉన్న జీవితం. ఆయన ప్రార్థన అనేది ఇట్ వాజ్ ఎ రెసిలెంట్ ప్రేయర్.
కాబట్టి అన్నీ ఎదుర్కొన్నాడు, ధైర్యంతో ముందుకెళ్ళాడు, ఆయన కార్యాన్ని ముగించగలడు. కాబట్టి అలాంటి నిలకడ జీవితం, స్థిరత్వంగా జీవితం దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. స్థిరమైన బుద్ధి గలవారమై ప్రభుల ముందుకు సాగిపోదాం. ప్రభు తప్పకుండా కార్యం నెరవేరుస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడ యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్నాం నాయన. మనలో నిలకడ లోపించింది మా తండ్రి, స్థిరత లేదు నాయన. అటు ఇటు ఊగిసలాడుతున్నాం మా తండ్రి, బెంబేరపడిపోతున్నాం, అధైర్యపడిపోతున్నాం తండ్రి, నిరాశకు లోనవుతున్నాం. సవాలు ఎదురవుతున్నప్పుడు తండ్రి, ప్రతికూల పవనాలు వీస్తున్నప్పుడు తండ్రి, ఇలాంటి స్థితిగత ప్రభావం విశ్వాసాన్ని కోల్పోకుండా మీ యందు స్థిరముగా నిలిచి వాక్యంలో స్థిరంగా నిలబడి మాత్రం వాటన్నీ ఎదుర్కొని ప్రభువ ముందుకు సాగి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం ప్రతి బిడ్డను దర్శించి నిలకడ గురించి ప్రార్థన జీవితాన్ని ప్రతి బిడ్డకు ఇవ్వగలందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.